జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని గోతికాడ నక్కల కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మాటల్లో కుట్ర కృతంతరం దాగుందనేదానికి నిదర్శనంగా పదవి కోసం ప్రభుత్వం వారు కూర్చోవడానికి కోసం ఎంతకైనా దిగజారుతుండడం నిదర్శనంగా ఈ వాక్యాలు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటి నుంచి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది. 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం. మీరెంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమాన్ని చేస్తున్నమాట సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయూరుకు మారిందట. అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తావా లేదా, దానిపై దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళనే మాట సందర్భం చెప్తా ఉన్నా. ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ సన్నబియ్యం తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెలిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్ర కుతంత్రంతో ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వాక్యంలో కనిపించాలని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్రలను చూసి భరించలేకనే 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన క్రమంలో మీ మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ లోనటువంటి మీరు ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి. అసలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుందో లేదో అని ఇంతకుముందు నేను అనేక సందర్భాలు చెప్పిన. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధాన్ని తెంచుకున్నటువంటి మీరు మళ్ళీ ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి మాట్లాడిన సందర్భంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పని ఈరోజు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో మరో 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యువకుడు, అతనిపైన నిందారోపణలు చేస్తారు. విద్యావంతుడు, ఆయన సామాజిక సేవతో ముందుకు పోతున్నటువంటి నవీన్ యాదవ్ గారిని ప్రజలందరూ కూడా ఆశ్రయించే క్రమంలో కూడా వ్యక్తిగతంగా అతనిపైన కూడా నిందారోపణలు చేసేటువంటి కార్యక్రమాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈరోజు బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలవడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ఆశీర్వదించినప్పుడు మీరు పెట్టిపోయినటువంటి 8 లక్షల కోట్ల అప్పున్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ఈ సంక్షేమాలు తీసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి తట్టుకోలేకనే మీ ఈ మాటలు తప్ప అధికార యావనే కనిపిస్తుంది మీ మాటలలో తప్ప మరొకటి కాదు. ముమ్మాడికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినటువంటి విశ్వాసాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.